మన భవిష్య మామిడికాయని పిసికి పిప్పి చేసి దాంతో జ్యూస్ తీసి ఏదో ఒక డిష్ చేయబోతుంది. చూద్దాం. టూటీ ఫ్రూటీయా? చూద్దాం ఏం చేస్తుందో లాస్ట్కి. ఇప్పుడైతే చాలా భయంకరంగా ఉంది ప్రాసెస్. చాలా కష్టంగా జ్యూస్ తీస్తుంది. చాలా కష్టం. షుగర్ మెల్ట్ చేస్తున్నాం. షుగర్ మెల్ట్ చేస్తాం. ఎన్ని స్పూన్ షుగర్ వేస్తున్నాం? 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. మెల్టింగ్. మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చా? లేదు మామ, మొత్తం వాటర్ అవ్వాలి. వేడి లేదా? కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కొన్నిసార్లు షుగర్ తీసుకుంటుంది. నేనైతే మెల్ట్ చేసేసుకున్నాను. మెల్ట్ అయిపోయింది. నాదైతే మెల్ట్ అయిపోయింది. తీసుకెళ్ళి ఇలాంటి బబుల్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. బబుల్స్ వస్తే ప్రాబ్లం అవుతుంది. బబుల్స్ వస్తే ఏమవుతుందంటే మనం ఇప్పుడు రసం మామిడికాయ యూజ్ చేస్తున్నాం కదా, క్యాషువల్ మామిడికాయ అయితే ఓకే, మనం మిక్సీ పట్టేసుకుని వేసేసుకుంటాము. మనము ఇది అనుకోండి, రసం మామిడికాయ కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. దాంట్లో ఎక్కువ బబుల్స్ వచ్చాయనుకో, బబుల్స్ వల్ల రసం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ షుగర్కి యూజ్ చేసిన స్పూన్ తీసుకుని మిక్స్ చేసుకోండి. బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం పోయిందనమాట, ఎందుకంటే ఇవి అబ్జర్వ్ చేసుకోండి కాబట్టి. మళ్ళీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. రెడీ అయిందా ఇప్పుడు? దీని పేరేంటి? దీని పేరేంటి? టూటీ ఫ్రూటీయా? ఇంకొంచెం వాటర్ మిక్స్ చేయాలా అక్కడ? కొంచెం వాటర్ మిక్స్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు తాగామనుకో బంకగా అయిపోయి మనకు తాగడానికి రాదు. షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, కలుపుకున్న తర్వాత రెడీ అని జ్యూస్ రెడీ అయినట్టే. ఎవరికైతే షుగర్ అంటే బాగా ఇష్టమో అది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే షుగర్ స్ప్రింకిల్ చేయాలి. ఇప్పుడు నేను వేడిగా ఎందుకు పోసుకోమన్నానంటే, ఇప్పుడు షుగర్ మీరు వేసే అనుకో కొద్దిసేపట్లో కరిగిపోతుంది కాబట్టి. టూటీ ఫ్రూటీ ఈజ్ రెడీ. సర్వింగ్ టైం. అండ్ మీకు ఎక్కువ మామిడికాయలు ఉంటే మీరు యూజ్